Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనం. He will deliver you from the gallows of no prayer. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91 వర్సెస్ 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది. పేతురు దేవుని పట్ల యథార్థత కలిగిన వాడు, దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ప్రకటించుచున్నాడు. అది చూసి హేరోదు కుట్ర పన్ని పేతురుని చెరసాలలో వేశారు. పేతురు చేసిన తప్పేమిటి అనుకుంటే, సువార్తను చాటుచున్నందున చెరసాలలో పేతురుని వేశారు. కాబట్టి ఎవరైతే అవినీతిని ఖండిస్తూ సత్యాన్ని బోధిస్తారో, నీతిని గూర్చి విషయాలను తెలియచేస్తారో వారికి శ్రమలు కలిగించాలని అపవాది చూస్తుంటాడు. కాబట్టి పేతురుని చెరసాలలు వేసినప్పుడు సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థించగా దేవుని దూత ప్రత్యక్షమై పేతురుని చెరసాలను నుండి విడిపించెను. ఇలాగూ ఎన్నో కార్యములను దేవుడు చేయగలడు. వేటగాని ఉరిలో నుండి తప్పించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం శోధనలో పడక ముందే మెలకువగా ఉండి ఆయనకు ప్రార్థనలు చేయాలి. ఆయన వాక్యం మనలను బలపరుస్తోంది. మనము కూడా పేతురు వలె విశ్వాసం కలిగి జీవించాలి. అంత్య దినాలలో మనం అందరం ఉన్నాం. దేవుని రాకడ దినాలలో జీవిస్తున్నాం. ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు మనలను చుట్టుముడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దేవునిని ఆశ్రయిద్దాము. ఆయనకు లోబడి దేవుని సన్నిధిలో మోకరించి మనం అందరము మనం ఆయనకు అప్పగించుకుందాము. దేవుని కాపుదల కిందకు వద్దాము. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. అలాగే మనము కూడా ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలి. దేవుని వాక్యానికి లోబడి నీతిమంతులుగా, యథార్థంగా దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. నిజమేనయ్యా, వేటగాళ్ళు మమ్ములను నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి నీతిమంతులను వారి పక్షమున నీవే యుద్ధము చేయువాడు నీవే కదయ్యా. వాటన్నిటిలో నుండి తప్పిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ యందు స్థిరమైన విశ్వాసులుగా ఉండేలా కృప చూపించండి ప్రభువా. నీ భక్తులను కాపాడి నీ దూతను మా మధ్యన ఉంచుతున్నందుకు వందనాలు ప్రభువా. దుష్టులు ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతూ వ్యాధులను, శ్రమలను కలిగిస్తున్నారు ప్రభువా. వాటన్నిటి నుండి మమ్మలను తప్పించండి. మాకు సహాయము దయచేయండి. నీ వాక్యానికి లోబడి నీ యందు యథార్థత కలిగి నీ ధైర్యాన్ని మాకు కలుగు చేయమని, అట్టి నీ కాపుదల, నీ రక్షణ మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.